హే గైస్, కార్ కొనడం అనేది ఇండియన్ ఫ్యామిలీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్. ఒకవేళ మీరు 8 లాక్ బడ్జెట్ లో కార్ కొనాలి అనుకుంటే ఈ వీడియో డెఫినెట్ గా మీకోసమే. 8 లాక్ బడ్జెట్ అనేది చాలా డీసెంట్ బడ్జెట్ వేర్ యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఈ బడ్జెట్ లో మీరు హ్యాచ్ బ్యాగ్స్, ప్రీమియం హ్యాచ్ బ్యాగ్స్, మైక్రో ఎస్యూవీస్ అండ్ సబ్ 4 మీటర్ ఎస్యూవీస్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే మీకు బోనస్ గా ఒక ఎక్స్ట్రా సెగ్మెంట్ ని కూడా రికమెండ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మనం అన్ని కార్స్ ని డిస్కస్ చేద్దాం. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను ప్రతి కార్ కి అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ నే మెన్షన్ చేస్తున్నా, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే కాదు. సో నేను మెన్షన్ చేసే ఆన్ రోడ్ ప్రైస్ మన తెలుగు స్టేట్స్ కి అప్లికేబుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే, ఇప్పుడు 8 lakhs ఎక్స్ షోరూమ్ అనుకోండి, అది ఆన్ రోడ్ అయ్యేసరికి మీకు 9.5 10 lakhs అవుతుంది. సో కొంచెం మిస్గైడ్ చేసినట్లు ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని మెన్షన్ చేయను, ఓన్లీ ఆన్ రోడ్ ప్రైస్. అండ్ ఈ వీడియోలో మనం టోటల్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న 7 పారామీటర్స్ బేస్ చేసుకొని మనం కార్స్ ని అయితే అనలైజ్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి: హ్యుండై i10, మారుతి సుజుకి స్విఫ్ట్ అండ్ టాటా టియాగో. ఒకవేళ మీ ప్రిఫరెన్స్ సిటీ డ్రైవింగ్ అయ్యి మీరు ఒక కాంపాక్ట్ అండ్ ఫీచర్ లోడెడ్ కార్ కోసం చూస్తున్నట్లయితే దెన్ హ్యాచ్ బ్యాక్ మీకు బాగా సూట్ అవుతుంది. సో స్క్రీన్ పైన 8 lakhs బడ్జెట్ లో మీరు వేరియంట్ వైజ్ ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే చూడొచ్చు, i10 కి, స్విఫ్ట్ కి అండ్ టాటా టియాగోకి. సో మన వీడియోలో ఫస్ట్ పారామీటర్ రిలయబిలిటీ కోసం మాట్లాడినట్లయితే, మీకు లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కావాలనుకుంటే స్విఫ్ట్ అండ్ i10 బెస్ట్ చాయిసెస్. టాటా టియాగో ఏం తక్కువ కాదు, టాటా టియాగో ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చి 10 years అయితే అయ్యింది. సో ఇట్ ఈస్ అ వెరీ వెల్ మెచ్యూర్డ్ ప్రోడక్ట్. కానీ టాటాతో ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. బట్ ఈ 3 కార్స్ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే సుజుకి అండ్ i10 రిలయబిలిటీలో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. నెక్స్ట్ సేఫ్టీ పారామీటర్ చూసుకున్నట్లయితే ఇందులో టాటా టియాగో క్లియర్ విన్నర్. ఇన్ఫాక్ట్ ఈ బడ్జెట్ లో టాటా టియాగోకి మాత్రమే ఒక క్రాష్ టెస్ట్ రేటింగ్ అయితే ఉంది. i10 అండ్ స్విఫ్ట్ లో కూడా మీకు డీసెంట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ టియాగోలో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ 2 కార్స్ లో మనకు అంత అనిపించదు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం చూసుకున్నట్లయితే మీకు స్పోర్టీ అండ్ ఫన్ టు డ్రైవ్ ఫ్యాక్టర్ కావాలనుకుంటే మీరు మారుతి సుజుకి స్విఫ్ట్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. i10 ఏంటంటే మీకు ఈ ఇంజిన్ కొంచెం రిఫైన్డ్ గా, స్మూత్ గా అనిపిస్తుంది అండ్ వెరీ వెల్ మెచ్యూర్డ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 కార్స్ లోని మీకు i10 కే 4 cylinder ఇంజిన్ అయితే వస్తుంది. సో 3 cylinder తో కంపేర్ చేసుకుంటే 4 cylinder ఇంజిన్ కొంచెం స్మూత్ గా ఉంటుంది. టియాగో విల్ డూ ద జాబ్, కానీ రిఫైన్మెంట్ అండ్ మైలేజ్ విషయంలో స్విఫ్ట్ అండ్ i10 తర్వాతే వస్తుందని చెప్పొచ్చు. బట్ సిటీ డ్రైవింగ్ కండిషన్స్ లో మాత్రం పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ గానే ఉంటుంది. నెక్స్ట్ మైలేజ్ కోసం చూసుకున్నట్లయితే ఇందులో మారుతి సుజుకి స్విఫ్ట్ క్లియర్ విన్నర్. బోత్ సిటీ అండ్ హైవే మైలేజ్ చూసుకున్నట్లయితే మీకు స్విఫ్ట్ లోనే ఎక్కువ ఉంటుంది. i10 టియాగో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ సిమిలర్ మైలేజ్ తో వస్తున్నాయి ఈ 2 కార్స్. స్క్రీన్ పైన మీరు అన్ని కార్స్ మైలేజ్ ఫిగర్స్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పారామీటర్ చూసుకున్నట్లయితే ఫీచర్స్ అండ్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్. ఈ 3 కార్స్ కూడా డీసెంట్లీ ఫీచర్ లోడెడ్, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని చూసుకున్నట్లయితే టాటా టియాగో క్లియర్ విన్నర్. ఇక్కడ మీకు ఎన్ని లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ వస్తున్నాయని కాదు, మీరు పెట్టే మనీకి ఎన్ని ఫీచర్స్ వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. టియాగోలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యూర్ ప్లస్ ఏ వేరియంట్ ని కన్సిడర్ చేసుకున్నట్లయితే మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా, రేర్ వైపర్ వాషర్, రేర్ ఏసీ వెంట్, కీలెస్ ఎంట్రీ, కీలెస్ పుష్ స్టార్ట్ బటన్ అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇదే ప్రైస్ లోని స్విఫ్ట్ అండ్ i10 చూసుకున్నట్లయితే టియాగోలో వచ్చిన ఫీచర్స్ ఈ ప్రైస్ పాయింట్ లో మీకు స్విఫ్ట్ అండ్ i10 లో రావు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 కార్స్ లో కూడా మారుతి స్విఫ్ట్ అనేది చాలా స్పేషియస్ క్యాబిన్ తో వస్తుంది. సో మీ క్యాబిన్ స్పేస్ చూసుకున్నా, బూట్ స్పేస్ చూసుకున్నా మిగతా 2 కార్స్ తో కంపేర్ చేసుకుంటే స్విఫ్ట్ మీకు చాలా రూమీగా అనిపిస్తుంది. నెక్స్ట్ పారామీటర్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడినట్లయితే, కార్ కొనడం మాత్రమే కాదు, కార్ కొన్న తర్వాత నెక్స్ట్ 5 to 10 years మనం ఎంత పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మారుతి సుజుకి స్విఫ్ట్ కి అయితే ఒక ఎడ్జ్ ఉంది. ఇండియాలో మారుతికి ఉన్నంత నెట్వర్క్ ఏ కార్ బ్రాండ్ కి కూడా లేదు. మీకు మెయింటెనెన్స్ చూసుకున్నా, స్పేర్ పార్ట్స్ చూసుకున్నా చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఉంటుంది. అండ్ మారుతి సుజుకి కొన్న రీసేల్ వాల్యూ కూడా మార్కెట్ లోనే ది బెస్ట్. మారుతి సుజుకి తర్వాత హ్యుండై సర్వీస్ అయితే మీరు డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తారు. మంచి సర్వీస్ క్వాలిటీ అండ్ డిపెండబుల్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే మీకు హ్యుండైలో ఉంటుంది. అండ్ టాటా కోసం మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ అ హోల్ అనదర్ టాపిక్. టాటా యాక్చువల్ గా రీసెంట్ టైమ్స్ లో కొంచెం అయితే ఇంప్రూవ్ అయ్యింది, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన స్కోప్ చాలానే ఉంది. నా సజెషన్ ఏంటంటే మీ సిటీలోని ఒక మంచి టాటా సర్వీస్ సెంటర్ ని చూసుకొని ఇంకా దానికే స్టిక్ అయ్యి ఉండిపోండి. ఎందుకంటే అన్ని సర్వీస్ సెంటర్స్ బ్యాడ్ అయితే కాదు, కొన్ని మంచి సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి టాటాలో. సో మీకు ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మారుతి, సెకండ్ ర్యాంక్ హ్యుండై అండ్ థర్డ్ ర్యాంక్ టాటా మోటార్స్. సో ఫైనల్ గా వర్డిక్ట్ చూసుకున్నట్లయితే మీకు సూట్ అయ్యే కార్ ఏంటి? రిలయబిలిటీ, రీసేల్, ఎక్సలెంట్ మైలేజ్ అండ్ మంచి ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే
మీకు స్విఫ్ట్ బాగా సూట్ అవుతుంది. మీకు ఫీచర్స్, స్ట్రాంగ్ సేఫ్టీ, మంచి హైవే పర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ ఫ్యాక్టర్ కావాలనుకుంటే మీకు టాటా టియాగో సూట్ అవుతుంది. ఒకవేళ మీరు స్మూత్ అండ్ కంఫర్ట్ ఓరియంటెడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మోర్ రిఫైన్డ్ ఇంజిన్ కావాలి అని అనుకుంటే మీకు ఐటెన్ సూట్ అవుతుంది. సో ఈ సెగ్మెంట్ లో నా చాయిస్ అయితే టాటా టియాగో, ఎందుకంటే ఇట్ ఫీల్స్ లైక్ మోర్ వాల్యూ ఫర్ మనీ. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్ కి అయితే మూవ్ ఆన్ అయిపోదాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే సెగ్మెంట్ ప్రీమియం హ్యాచ్ బ్యాగ్స్. ప్రీమియం హ్యాచ్ బ్యాగ్స్ లో మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మారుతి సుజుకి బెలినో, హ్యుండై ఐటెన్ అండ్ టాటా అల్ట్రాస్. స్క్రీన్ పైన మీరు 8 lakh బడ్జెట్ లో వేరియంట్ వైజ్ ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే చూడొచ్చు. సో రిలయబిలిటీ కోసం మాట్లాడుకున్నట్లయితే బెలినోకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. మార్కెట్ లోనే మారుతి సుజుకి బెలినో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రూవెన్ ప్రొడక్ట్స్. దీంట్లో వచ్చే ఇంజిన్ వెరీ స్మూత్, వెరీ రిలయబుల్ అండ్ ఈజీ టు మెయింటైన్. i20 కూడా వెరీ రిలయబుల్ కార్, ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ అండ్ రన్నింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే బెలినో తర్వాతనే చెప్పొచ్చు. ఆల్ట్రాస్ కోసం మాట్లాడుకున్నట్లయితే లాంగ్ టర్మ్ లోని మైనర్ ఎలక్ట్రానిక్ ఇష్యూస్ అనేది ఒక మిక్స్డ్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ అ వెరీ రాబస్ట్ కార్. బట్ రిలయబిలిటీ చూసుకున్నట్లయితే మనకి బెలినో అండ్ i20 తర్వాతే టాటా అల్ట్రాస్. కానీ అల్ట్రాస్ లో ఒక యూనిక్ ప్రపోజిషన్ ఉంది. అదేంటంటే డీజిల్ ఇంజిన్. మీకు 8 to 10 lakhs బడ్జెట్ లోని ఒక డీజిల్ ఇంజిన్ కావాలనుకుంటే టాటా అల్ట్రాస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. అండ్ టాటాలో వచ్చే డీజిల్ ఇంజిన్స్ వెరీ వెరీ రిలయబుల్. నెక్స్ట్ సేఫ్టీ కోసం మాట్లాడుకున్నట్లయితే టాటా అల్ట్రాస్ ఇస్ ద క్లియర్ విన్నర్. గ్లోబల్ ఎన్క్యాప్ లోని 5 star రేటింగ్ వచ్చిన కార్ ఇది. సేఫ్టీ పర్స్పెక్టివ్ లో టాటా స్టిల్ రిమైన్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. బిల్డ్ క్వాలిటీ చాలా రోబస్ట్ గా ఉంటుంది అండ్ మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది ఈ కార్. హ్యుండై i20 కి జిఎన్ క్యాప్ లోని 3 stars వచ్చాయి అండ్ బెలినోకి 2 stars అయితే వచ్చాయి. బట్ రీసెంట్ గా ఈ 2 కార్స్ కి కూడా బేస్ మోడల్ నుంచే సేఫ్టీ ఎక్విప్మెంట్ ని కొంచెం ఇంప్రూవైజ్ అయితే చేశారు. లైక్ బేస్ మోడల్ నుంచే ఈ కార్స్ కి మీకు 6 air bags అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సేఫ్టీ పర్స్పెక్టివ్ లో ఈ 3 కార్స్ చూసుకున్నట్లయితే టాటా అల్ట్రాస్ ఈస్ ద విన్నర్. నెక్స్ట్ మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే i20 ఈ 3 కార్స్ లోని స్మూతెస్ట్ అండ్ మంచి ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. క్యాబిన్ చాలా సైలెంట్ గా ఉంటుంది అండ్ పవర్ డెలివరీ కూడా మీకు చాలా లీనియర్ గా స్మూత్ గా ఉంటుంది ఈ కార్ లోని. ఇందులో మీకు ఐవిటి గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్స్ లోనే ఐవిటి గేర్ బాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేర్ బాక్స్. బెలినో చూసుకున్నట్లయితే మీకు లో అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం పెప్పీగా ఉంటుంది. సో సిటీ డ్రైవింగ్ కండిషన్స్ లో మీరు ఈ కార్ ని డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తారు. క్లచ్ అండ్ స్టీరింగ్ కూడా బెలినోలోని మీకు కొంచెం రెస్పాన్సివ్ గా అండ్ లైట్ గా అనిపిస్తాయి. అండ్ ఆల్ట్రాస్ పెట్రోల్ ఇంజిన్ చూసుకున్నట్లయితే ఇది ఆన్ పేపర్ మిగతా 2 కార్స్ తో పోల్చుకుంటే కొంచెం పవర్ అవుట్పుట్ అయితే తక్కువ ఉంటుంది. బట్ హైవే పైన ఇది మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. హై స్పీడ్ లో మీకు ఈ కార్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. కాకపోతే ఓవర్టేకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం అండర్ పవర్డ్ గా అనిపిస్తుంది. బట్ టాటా అల్ట్రాస్ లో డీజిల్ ఇంజిన్ చూసుకున్నట్లయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనం మైలేజ్ కోసం మాట్లాడుకున్నట్లయితే బెలినో ఈస్ ద క్లియర్ విన్నర్. ఈ కార్ కి వన్ ఆఫ్ ద యూఎస్పీ ఏంటంటే దీని మైలేజ్. i20 అల్ట్రాస్ మీకు సిమిలర్ మైలేజ్ అయితే డెలివర్ చేస్తాయి. మీరు స్క్రీన్ పైన వాటి మైలేజ్ ఫిగర్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం ఫీచర్స్ అండ్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే హ్యుండై i20 అండ్ టాటా అల్ట్రాస్ ఫుల్లీ ఫీచర్ లోడెడ్ కార్స్. ఈ 2 కార్స్ లోని మీకు బేసిక్ ఫీచర్స్ తో పాటు మంచి ఫీల్ గుడ్ ఫీచర్స్ కూడా వస్తాయి. ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మనకి i20 ఒక స్టెప్ ప్రీమియం గా అండ్ స్పేషియస్ గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సెగ్మెంట్ లోనే i20 వన్ ఆఫ్ ద వైడెస్ట్ కార్ అండ్ దీని వీల్ బేస్ కూడా ఎక్కువ. బెలినోలో కూడా మీకు అన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదైతే కనుక నేను i20 నే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ మనం ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఇందాక మనం డిస్కస్ చేసిన ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఈ 3 కార్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇందాక కూడా మనం మారుతి, హ్యుండై అండ్ టాటా అయితే ర్యాంకింగ్ ఇచ్చాం. సో అదే దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది. సో మనం వర్డిక్ట్ చూసుకున్నట్లయితే మీకు వాల్యూ ఫర్ మనీ, లో మెయింటెనెన్స్, మంచి రిలయబిలిటీ అండ్ నో నాన్సెన్స్ కార్ కావాలి అనుకుంటే బెలినో మీకు సూట్ అవుతుంది. మీకు స్మూత్ డ్రైవింగ్, స్పేషియస్ క్యాబిన్ అండ్ ప్రీమియం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే i20 ని ప్రిఫర్ చేయొచ్చు. మీకు స్ట్రాంగ్ సేఫ్టీ, సాలిడ్ సస్పెన్షన్ అండ్ హైవే ఓరియంటెడ్ కార్ కావాలి అనుకుంటే టాటా అల్ట్రాస్ మీకు బాగా సూట్ అవుతుంది. టు బి హానెస్ట్ ఈ 3 కార్స్ కూడా సాలిడ్ చాయిసెస్. ఇందులో గుడ్ డెసిషన్, బ్యాడ్ డెసిషన్ అంటూ ఏం లేదు. మీ ప్రిఫరెన్స్ ని బట్టి పిక్ చేసుకోండి. నా ప్రిఫరెన్స్ అయితే ఈ 3 కార్స్ లోని బెలినో, ఎందుకంటే ఓవరాల్ గా ఇట్స్ అ బెటర్ ప్యాకేజ్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే సెగ్మెంట్ ఏంటంటే మైక్రో ఎస్యూవి. మైక్రో ఎస్యూవి సెగ్మెంట్ లో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, టాటా పంచ్ అండ్ హ్యుండై ఎక్స్టర్. స్క్రీన్ పైన 8 lakh బడ్జెట్ లో మీరు వేరియంట్ వైజ్ ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే చూడొచ్చు. సో రిలయబిలిటీ కోసం మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టర్ లో వచ్చే 1.2 లీటర్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది వెరీ వెల్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజిన్. మీకు i10, i20, హ్యుండై వెన్యూలో కూడా ఇదే ఇంజిన్ ని ప్రొవైడ్ చేస్తారు. మెకానికల్ గా అండ్ ఎలక్ట్రికల్ గా మీకు లాంగ్ టర్మ్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. పంచ్ కూడా డీసెంట్లీ రిలయబుల్ కార్. ఈ కార్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ ఫర్ ఎ రీజన్. ఓన్లీ థింగ్ ఏంటంటే పంచ్ అనే కాదు, అన్ని టాటా కార్స్ లోని మాన్యువల్ గేర్ బాక్స్ కి కొంచెం నాచీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిపెండబుల్, పెద్ద ఇష్యూ అయితే కాదు. నెక్స్ట్ సేఫ్టీ చూసుకున్నట్లయితే సేఫ్టీలోని టాటా పంచ్ ఇస్ ద క్లియర్ విన్నర్. 2 కార్స్ లోని మీకు డీసెంట్ సెట్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్
ప్రొవైడ్ చేశారు, కానీ టాటా పంచ్ మాత్రం గ్లోబల్ ఎన్క్యాప్ లో 5 స్టార్ రేటింగ్ అయితే స్కోర్ చేసింది. వేరేస్ ఎక్స్టర్ కి ఎలాంటి సేఫ్టీ రేటింగ్ అయితే లేదు. అండ్ హైవే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మీకు టాటా పంచ్ మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ గా ఉంటుంది. సో సేఫ్టీ విషయంలో టాటా పంచ్ ఇస్ ద విన్నర్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే రెండు కార్స్ కూడా మీకు నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ తో అయితే వస్తాయి ఈ బడ్జెట్ లోని. బట్ టాటా పంచ్ టాప్ అండ్ చూసుకున్నట్లయితే మీకు హైయర్ వేరియంట్స్ లో టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది అండ్ ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్. ఎక్స్టర్ ఇంజిన్ చాలా స్మూత్ గా రిఫైన్డ్ గా ఉంటుంది అండ్ ఎవ్రీడే సిటీ డ్రైవింగ్ కి ఈ ఇంజిన్ సూటబుల్ గా స్ట్రెస్ ఫ్రీ గా ఉంటుంది. ఎక్స్టర్ తో పోల్చుకుంటే టాటా పంచ్ లో రిఫైన్మెంట్ లెవెల్స్ కొంచెం తక్కువ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ వైజ్ ఎడిక్వేట్ గా ఉంటుంది. మీకు హై స్పీడ్ లోని కొంచెం కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది ఈ కారు. సస్పెన్షన్ సెటప్ కూడా పంచ్ లో కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ పంచ్ యాక్చువల్లీ డ్రైవ్స్ లైక్ అన్ ఎస్యూవీ. సో హైవే మేనర్స్ అండ్ సస్పెన్షన్ సెటప్ మీకు టాటా పంచ్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ టూ కార్స్ కూడా సిమిలర్ మైలేజ్ ని డెలివర్ చేస్తాయి. బట్ హ్యుండై ఎక్స్టర్ కి స్లైట్ అడ్వాంటేజ్ అయితే ఉంది, ఎందుకంటే ఇందులో వచ్చే ఇంజిన్ కొంచెం బెటర్ రిఫైన్మెంట్ తో ఉంటుంది. ఆన్ ద స్క్రీన్ మీరు మైలేజ్ నంబర్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం ఫీచర్స్ అండ్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రైస్ పాయింట్ లో ఈ టూ కార్స్ కూడా మీకు సిమిలర్ సెట్ ఆఫ్ ఫీచర్స్ తో అయితే వస్తాయి. లైక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, రివర్స్ కెమెరా, రేర్ ఏసీ వెంట్స్ అయితే ఈ టూ కార్స్ లోని కూడా ఈ ప్రైస్ పాయింట్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మీకు టాటా పంచ్ లో వైడర్ క్యాబిన్ ఉంటుంది అండ్ లెంత్ కూడా ఈ కార్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ. బట్ బూట్ స్పేస్ అండ్ హెడ్ రూమ్ చూసుకున్నట్లయితే హ్యుండై ఎక్స్టర్ లోనే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మీకు హ్యుండై బెటర్ అండ్ ప్రెడిక్టబుల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ టాటా అంటారా, ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్వీస్ సెంటర్. మీకు ఒక మంచి సర్వీస్ సెంటర్ దొరికితే దానికే స్టిక్ అయ్యి ఉండిపోండి. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హ్యుండైలో ఉండే ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కొంచెం ప్రీమియం గా ఉంటుంది. నెక్స్ట్ మనం వర్డిక్ట్ కోసం మాట్లాడుకున్నట్లయితే మీకు స్మూత్ ఇంజిన్, బెటర్ రిలయబిలిటీ అండ్ ఓవరాల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అనుకుంటే మీరు హ్యుండై ఎక్స్టర్ ని ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే టాటా పంచ్ ఫీల్స్ లైక్ మోర్ వాల్యూ ఫర్ మనీ అండ్ ఓవరాల్ గా ఇట్స్ అ బెటర్ ప్యాకేజ్. సో ఈ టూ కార్స్ లో నా పిక్ వచ్చేసి టాటా పంచ్. ఈ సెగ్మెంట్ లో నేను ఒక కార్ అయితే డిస్కస్ చేయలేదు, అదే సిట్రాన్ C3X. సిట్రాన్ C3X ఇస్ ఎ వెరీ డీసెంట్ కార్, కానీ నేను ఎందుకు కన్సిడర్ చేయలేదంటే హ్యుండైకి టాటాకి ఉన్నంత సర్వీస్ నెట్వర్క్ అండ్ ప్రెజెన్స్ ఈ కార్ కి అయితే లేదు. అండ్ C3X లో మీరు లోవర్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే పంచ్ అండ్ ఎక్స్టర్ లో వచ్చే ఫీచర్స్ ఇందులో రావట్లేదు. డ్రైవింగ్ ఫీల్ అండ్ రైడ్ క్వాలిటీ ఈ కార్ లో చాలా డీసెంట్ గా ఉంటాయి. అండ్ సిట్రాన్ కి గ్లోబల్ గా మంచి రెప్యుటేషన్ ఉన్నప్పటికీ ఇండియాలో ఇట్ ఇస్ స్టిల్ వెరీ మచ్ న్యూ. ఒకవేళ మీ సిటీలో సిట్రాన్ ప్రెజెన్స్ ఉంటే ఈ కార్ కి డెఫినెట్ గా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అండ్ మనం డిస్కస్ చేసే వన్ లాస్ట్ సెగ్మెంట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ లో మీకు టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, నిసాన్ మ్యాగ్నెట్ అండ్ రెనో కైగర్. ఈ టూ కార్స్ కూడా ఐడెంటికల్ కార్స్. మీకు స్పేషియస్ క్యాబిన్, వాల్యూ ఫర్ మనీ ఫ్యాక్టర్ కావాలి అనుకుంటే మీరు ఈ టూ కార్స్ ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రెండు ఐడెంటికల్ కార్స్ కాబట్టి డిజైన్ వైజ్ అండ్ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ బట్టి మీరు ఈ టూ కార్స్ లో ఒక కార్ అయితే పిక్ చేసుకోండి. సో టూ ఐడెంటికల్ కార్స్ అయినప్పటికీ ఇది వరకు మనం మిగతా సెగ్మెంట్స్ ఎలా అనలైజ్ చేసామో వీటిని కూడా అనలైజ్ చేద్దాం. సో స్క్రీన్ పైన మీరు 8 lakh బడ్జెట్ లో వేరియంట్ వైజ్ ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే చూడొచ్చు. మీరు గమనించినట్లయితే నిసాన్ మ్యాగ్నెట్ కి సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. సో మీ ప్రిఫరెన్స్ సిఎన్జి అయితే కనుక నిసాన్ మ్యాగ్నెట్ ఇస్ ద డిఫాల్ట్ రికమెండేషన్. సో ఫస్ట్ రిలయబిలిటీ కోసం మాట్లాడుకున్నట్లయితే రిలయబిలిటీలో ఈ టూ కార్స్ కూడా వెరీ వెల్ మెచ్యూర్డ్ ప్రొడక్ట్స్. ఈ కార్స్ ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా సేల్ చేస్తున్నారు అండ్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్ లో మీకు పెద్ద కన్సర్న్స్ అయితే ఉండవు. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ గా ఉంటుంది. బట్ క్యాబిన్ ప్లాస్టిక్స్ ని కొంచెం ఇంప్రూవైజ్ చేస్తుంటే బాగుందన్నది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ మనం సేఫ్టీ కోసం మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ వైజ్ ఈ టూ కార్స్ లో కూడా మీకు డీసెంట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ టూ కార్స్ కి కూడా గ్లోబల్ ఎన్క్యాప్ లో 4 star రేటింగ్ అయితే వచ్చింది, విచ్ ఫీల్స్ ప్రామిసింగ్. నెక్స్ట్ మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే 8 lakhs బడ్జెట్ లో ఈ టూ కార్స్ ని కూడా మనం సబ్ కాంపాక్ట్ 4-meter ఎస్యూవీస్ తో కంపేర్ చేసుకోవచ్చు. సో క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మిగతా సెగ్మెంట్ కార్స్ తో కంపేర్ చేసుకుంటే ఇవి బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్స్ మీకు సిటీ డ్రైవింగ్ కండిషన్స్ కి సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువగా హైవే డ్రైవింగ్ చేస్తే కనుక టర్బో పెట్రోల్ ని ప్రిఫర్ చేయండి. టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ టూ కార్స్ లోని బెటర్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తుంది. అండ్ యాజ్ ఐ మెన్షన్ మీకు సిఎన్జి కావాలి అనుకుంటే నిసాన్ మ్యాగ్నెట్ ఇస్ ద డిఫాల్ట్ రికమెండేషన్. సో మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ టూ కార్స్ లో కూడా మీకు సిమిలర్ ఇంజిన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో మైలేజ్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. సో మైలేజ్ విషయంలో ఇట్స్ ఎ టై ఫర్ బోత్ ద కార్స్. నెక్స్ట్ మనం ఫీచర్స్ అండ్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ పాయింట్ లో ఈ టూ కార్స్ లోని కూడా మీకు డీసెంట్ సెట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిడ్ వేరియంట్స్ నుంచే మీకు టచ్
స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, రేర్ వైపర్ వాషర్ ఫీచర్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే నాకు ఎందుకో నిసాన్ మ్యాగ్నెట్ కొంచెం స్టైలిష్ గా అండ్ మోడర్న్ గా అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పర్సనల్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ మనం ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఈ టూ బ్రాండ్స్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే మిగతా బ్రాండ్స్ తో పోల్చుకుంటే సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా తక్కువ. సో ఈ టూ బ్రాండ్స్ ని కన్సిడర్ చేసే ముందు మీ సిటీలో రెనో కానీ నిసాన్ కానీ ప్రెసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. కుదిరితే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ మనం వర్డిక్ట్ కోసం మాట్లాడుకున్నట్లయితే యాజ్ ఐ సెడ్ ఈ రెండు కూడా ఐడెంటికల్ కార్స్. మీకు నచ్చిన డిజైన్ బట్టి అండ్ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ బట్టి ఈ టూ కార్స్ లో ఒక కార్ అయితే పిక్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ నేనే ఒక కార్ ని పర్సనల్ గా పిక్ చేసుకోవాలనుకుంటే నేనైతే నిసాన్ మ్యాగ్నెట్ ని పిక్ చేసుకుంటా. ఎందుకంటే డిజైన్ లాంగ్వేజ్ కొంచెం స్టైలిష్ గా అండ్ మోడర్న్ గా అనిపిస్తుంది. సో 8 lakh బడ్జెట్ లో అవైలబుల్ గా ఉన్న అన్ని కార్స్ ని డిస్కస్ చేశాను. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బోనస్ గా మీకు ఇంకొక 2 కార్స్ ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నా. అవే నిసాన్ గ్రావైట్ అండ్ రెనో ట్రైబర్. ఈ 2 కార్స్ కూడా ఇండియాలోనే మోస్ట్ అఫోర్డబుల్ 7 సీటర్స్. ఇది వరకు మనం నిసాన్ కోసం రెనో కోసం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా ఈ 2 కార్స్ కి అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ రెండు కూడా ఐడెంటికల్ కార్స్. సో ఇండియాలో బడ్జెట్ లో 7 సీటర్ కార్ కావాలి అనుకుంటే ఈ రెండు కార్స్ మీకు బెస్ట్ అండ్ ఓన్లీ ఆప్షన్స్ అని అయితే చెప్పొచ్చు. స్క్రీన్ పైన మీరు వేరియంట్ వైస్ ప్రైసెస్ అయితే చూడొచ్చు. అగైన్ మీకు సిఎన్జి ఆప్షన్ కావాలి అనుకుంటే నిసాన్ గ్రావిట్ ఈస్ ద డిఫాల్ట్ రికమెండేషన్. సేఫ్టీలో కూడా ఈ రెండు కార్స్ 4 స్టార్ రేటెడ్ కార్స్, డీసెంట్లీ ఫీచర్ లోడెడ్. ఒకవేళ మీరు లార్జ్ ఫ్యామిలీ అయితే లేదా బడ్జెట్ లో ఒక 7 సీటర్ కార్ కొనాలనుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు డిజైన్ వైజ్ అండ్ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ బట్టి మీరు ఒక కార్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో అది గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ ని చదువుతాను అండ్ ప్రతి కామెంట్ కి ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ 8 lakhs లో మీరు ప్రిఫర్ చేసే కార్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.